అట్నే ఇదేదైతే స్టేట్మెంట్లో అట్లా మాట్లాడినరో దాన్ని ముఖ్యంగా మేము ఈ నష్టాలకు మేము కారణం అని చెప్పనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మీకు తెలుసు, ఒక్కసారి ఆలోచించుకుంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి దాన్ని ఒకసారి ఆలోచించి దాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుందని చెప్పనేటువంటిది మా అప్పీల్. అంతే, మీరు తీసుకుంటారా తీసుకోరా అని చెప్పనేటువంటిది మీకే వదిలేస్తాం. ప్రజల వైపు నుంచి, దేశవ్యాప్తంగా ప్రజల వైపు నుంచి 99% మంది ప్రజలు ఆహ్వానిస్తున్నారు మేము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని. నిజం, అది అర్థం చేసుకోండి. లోపల ఉంటే మనకు ఏమి అర్థం, ప్రజల అభిప్రాయం ఏంటిది అనేది మనకేం అర్థం కావడం లేదు. పుట్టిగా గాలికి మాట్లాడడం లేదు. మేము ఇచ్చిన నెంబర్లో ఏమి ఇతర సమాచారం ఏమీ కాదు. లోపల నుంచి ఎవరినో బయటికి తేవడం అనేటువంటి మేమేం ప్రయత్నం చేయడం లేదు. ప్రజల ప్రతిక్రియ, వాళ్ళ మెసేజ్లు ఎట్లాంటివి అని చెప్పనేటువంటిది ఆహ్వానిస్తూ ఏం చేయాలనే సలహా సూచనలు మనకు ఇస్తున్నటువంటి అంతా ఉంది. అందుకే దాన్ని కూడా గమనంలో పెట్టుకొని కామ్రేడ్స్ ఆలోచిస్తారని చెప్పనేటువంటిది. నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఈ రకంగా మళ్ళీ ఒక వీడియో జారీ చేయడం ద్వారా ఇంకింత బలహీనపరచాలని చెప్పినటువంటి ఎలాంటి ఉద్దేశం లేదు. ఈ కామ్రేడ్స్ అందరి చింత ఎట్లయితే ఉన్నదో అట్నే మిగతా వాళ్ళని కూడా కాపాడుకోవాలని చెప్పినటువంటిది. వాళ్ళు ఆయుధాలే ముఖ్యమని చెప్పి అంటున్నారు మన బుద్ధిజీవులు, హైదరాబాద్లో కూర్చున్న బుద్ధిజీవులు ఆయుధాలే ముఖ్యమంటున్నారు. వీళ్ళంతా చనిపోతే తెలంగాణ వాళ్ళు, మీరు చేసేది ఏంటిది? తెలంగాణ వాళ్ళకే కదా, మాకే కదా. మా శవాలు వస్తే ఎర్ర జెండాలు పట్టుకొని ఊరేగింపులు చేద్దామనేటువంటిది కదా. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మమ్మల్ని హీరోల్ని చేయగలుగుతారు, నిజమే. అది అవసరం ఉన్న రోజు చేస్తాం. ఒక లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, భవిష్యత్తు కనిపిస్తున్నప్పుడు దానికోసం ప్రాణాలకు తెగించిపోతాం. అదే బంద్ అయినప్పుడు, అన్నీ మూసుకుపోయినప్పుడు ఏ లక్ష్యం కోసం ప్రాణం త్యాగం చేద్దాం? ఎందుకు? ఉన్నటువంటి అవకాశాల కోసం చూడడము విజ్ఞత అది. అట్లా మనం మన విజ్ఞతను ప్రదర్శించాలి, కానీ మూర్ఖంగా మాట్లాడడం అనేటువంటిది సరి అయింది కాదు. మనకు తెలుసు కదా అనేటువంటి దగ్గర నుంచి, ఏది మాట్లాడినా కానీ నడుస్తుంది కదా అనేటువంటి దగ్గర నుంచి, ఒక అనుకూల వాతావరణం ఉంది అనే దగ్గర నుంచి మాట్లాడుతున్నారు మీరు. కానీ వీళ్ళందరినీ చనిపోకూడదు అనుకున్నాం కాబట్టి, ముందు భవిష్యత్తు దారి కనబడడం లేదు కాబట్టి ఇదే సరి అనేటువంటిది మేమంతా చర్చించి వచ్చినాం. మిగతా కామ్రేడ్స్ చాలామందిలో అట్లాంటి ఆలోచనలు ఉన్నాయి. మీ చుట్టూ ఉన్నటువంటి కామ్రేడ్స్లో కూడా చాలామందిలో అవే ఆలోచనలు ఉన్నాయి. మీరు ఓపెన్గా చర్చ పెట్టండి, మేము పెట్టినట్టుగానే ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ మేము ఏదైతే తీసుకున్నామో ప్రక్రియ, అదే ప్రక్రియను మీరు ఒకసారి తీసుకొని చూడండి.